వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు ప్రధానంగా మీ ద్వారా ప్రజలకు వినియోగించుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ భావజాలము, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం, భారతదేశ సామాజిక నిర్ణయాలే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ ఆశయాలు. గాంధీ గారు, నెహ్రూ గారు వేసిన పునాదులు. కాంగ్రెస్ పార్టీ ఈ సమాజంలో మార్పు రావాలి, సమాజంలో రుగ్మత తొలగాలి, సమానత్వం కోరాలని చెప్పి ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్న పార్టీ ఈ ప్రపంచంలోనే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, ఎన్నికలు ముఖ్యం కాదు. ఓట్ల కొరకు, సీట్ల కొరకు పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ కేవలం భారతదేశ ఉన్నతి కొరకు పుట్టిన పార్టీ, పనిచేస్తున్న పార్టీ ఏదో గుర్తింపు. నిన్న మొన్న జరిగిన పార్లమెంట్లో ఏకంగా భాజపా నాయకత్వం నడుస్తున్న ఈ ప్రభుత్వము, అమిత్ షా గారు ఏ పునాదుల మీద అయితే ఈ భారతదేశం నడుస్తుందో, భారతదేశ సమాజానికి ఒక గైడ్ లాగా ఉన్న మన కాన్స్టిట్యూషన్ నిర్మాతల్లో పెద్దవారైన అంబేద్కర్ గారి గురించి మాట్లాడిన మాటలు 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని పార్లమెంట్లో చర్చ నడిచినప్పుడు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పొగుడుతూ, మా దురదృష్టం భారతదేశంలో ఆ రోజుల్లో భూమి కొరకు, భుక్తి కొరకు, పేదల విముక్తి కొరకు పోరాడినాం, పేదల కొరకు కొట్లాడినాం. కానీ ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడే పోరాడాల్సి వస్తుందని చెప్పి చాలామంది మాట్లాడారు. ప్రధానంగా దాంట్లో మాట్లాడిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, వేరే పార్టీ నాయకులు దీంట్లో చర్చలో పాల్గొని, సమయం అసహనమైంది, ఈరోజు భారతదేశం విచ్ఛిన్నమే పరిస్థితి కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడే వారు రోజులు వచ్చాయి కాబట్టి దాన్ని కాపాడదామని చెప్పి సందేశం ఇచ్చారు. ఆ సందర్భంలో అమిత్ షా గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారి గురించి, ఈ భారతదేశానికి అంబేద్కర్ అంటే ఈరోజు చాలామంది ఈ సమాజంలో మొత్తం కూడా వర్గాలకు, కులాలకు అతీతంగా గౌరవించేవాడు వ్యక్తి. ఆయన రచించిన గ్రంథమే, ఆయన రూపుదాల్చిన గ్రంథం ఈరోజు మన రాజ్యాంగం. అటువంటి పెద్ద మనిషిని పట్టుకొని ఈ విధంగా మాట్లాడము ఈరోజు భారత సమాజానికి ఎఫెక్ట్ చేయడం చెప్పి పార్టీ గుర్తించింది. దాంట్లో భాగంగానే ఏఐసిసి ఆదేశాల మేరకు పోరాటం చేస్తున్నాం, ఉద్యమం చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు చేసుకుంటాం. నేను మీ ద్వారా ఈ సమాజంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకులకు, ప్రధానంగా ఆ ఆలోచన పర ఉన్న వ్యక్తులకు, ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న చాలామంది సమాజంలో, ఈ సమాజంలో భూమి కొరకు కొట్టాడ మనుషులున్నారు, పేదల కొరకు కొట్టాడ మనుషులున్నారు. ఈరోజు ప్రజా సంఘాలు ఉన్నాయి, కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి, వివిధ సంఘాల రూపంలో పనిచేస్తున్నారు. ఈరోజు ప్రతి కులానికి, మతానికి కూడా సంఘాలు పెట్టుకొని ప్రజాస్వామ్యం కొరకు పనిచేస్తున్నారు, ఈ రాజ్యాంగం ప్రశ్న కొరకు పనిచేస్తున్నారు. కాబట్టి నేను మీ ద్వారా కోరుకుంటున్నా, మేము ఈ కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఉద్యమంలో మీరందరూ భాగస్వామి కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఎంఎల్ పార్టీ కానీ, ప్రజా సంఘాలు కానీ, రచయితలు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ అందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా పనిచేసే అవసరం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా మా ఉద్యమంలో మీరు పాల్పడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉద్యమం ఆగదు, మా పోరాటం కొనసాగుతుంది. తప్పకుండా అమిత్ షా క్షమాపణ చెప్పి రిజైన్ చేసే వరకు మా పోరాటం సాగుతుందని చెప్పి చేసుకుంటున్నాం.